నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి, ప్రగతి పనులపై మేయర్ ఎమ్మెల్యే సమీక్ష. కొనసాగుతున్న ఆటో వాలాల నిరసనలు, న్యాయం చేయాలని డిమాండ్. గ్రామాల్లో కేటీఆర్ పర్యటన, పలు కుటుంబాలకు నేతల పరామర్శ. బద్దిపోచమ్మ ఆలయంలో పెరిగిన రద్దీ, రాజన్నను దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్. రామగుండం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనిల్ కుమార్ తో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి పనులు పూర్తి కాకపోవడానికి గల స్పష్టమైన కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనిల్ కుమార్ తో కలిసి అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో డిఎంఎఫ్టీ 14-15వ ఆర్థిక సంఘం పట్టణ ప్రగతి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తదితర పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వాణిజ్య కేంద్రం లక్ష్మీనగర్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అక్కడ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సవరించి భూగర్భ లైన్ వేయాలని సూచించారు. బిల్లులు తీసుకొని పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ కారణాలతో ప్రారంభం కాని పనులను పునఃసమీక్షించాలన్నారు. రామగుండం నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపైన ఒక సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రికి నివేదించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, కార్పొరేటర్లు మహంకాడి స్వామి, బొంతల రాజేష్, కొలిపాక సుజాత, ముస్తఫా, శంకర్ నాయక్, ఎల్లయ్య, బాల రాజ్ కుమార్, మున్సిపల్ అధికారులు ఉన్నారు. మా ప్రాంతం అభివృద్ధి చెందలేనటువంటి ప్రయత్నం మాట తప్ప ఇంకోటి వినలేదు. మరి దానికి కారణం మరి ఎందువల్ల జరిగింది, ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చినాయి, మేయర్ గారు ప్రయత్నం చేసినా మరి కార్పొరేటర్లు అడిగినా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోయినారు, తెచ్చిన ఎన్ని వరకు, ఎంతవరకు ఆ గ్రాంట్స్ని యూజ్ చేసుకోగలిగినారు, సరైన ప్రాంతంలో ఇవ్వగలిగినారా లేదా, సమగ్రంగా అధికారులందరూ కూడా దానిపై దృష్టి సారించి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా వర్క్స్ మీద పూర్తి స్థాయి వివరణ నేను కోరడానికి, దాని తర్వాత మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి నిధులు తీసుకురాగలుగుతాం, మరి సమిష్టిగా. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కార్మికులతో రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై అధికారులతో కొట్లాడుతానన్నారు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తేవాలంటూ కార్మికులను ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇండస్ట్రీలు ఆగిపోతాయని హెచ్చరించారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఇండ్లు లేని కార్మికులకు ఎన్టీపీసీ వద్ద ఉన్న గుట్టపై ఇండ్లు కట్టిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. త్వరలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని, ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎన్టీపీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తున్నా, నాకే పదవులు వద్దు, రామగుండానికి పూర్వవైభవం తీసుకురావాలి, మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలి. రామగుండంలో ఇవాళ బొందరగడ్డ చేసిర్రు, అండర్ గ్రౌండ్ మైన్లకు అవకాశం లేదు, కానీ కొత్త చిన్న చిన్న ఇండస్ట్రీ తీసుకొచ్చుకోవాలి. ఈడ ఎన్టీపీసీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేయాలి, రామగుండంలో పవర్ హౌస్ కట్టాలి, రామగుండం స్టేషన్ని జంక్షన్ చేయాలి,
దీనికి పోరాటంలో మీరు సహకరించండి అని చెప్పి అవన్నీ కాని రోజు నేను అక్కడ మళ్ళీ కొట్లాడతాడు వీడొక మెంటల్ గాడన్న సంగతి ఆయనకు కూడా తెలుసు డెఫినెట్గా. ఎందుకంటే ప్రజల పక్షాన ఏదైనా కార్యక్రమం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి నేనేం అడిగేటోని కాదు, పైరలు చేసేటోని కాదు, నేనేమో దందాలు చేసేటోని కాదు, బూడిద దందాలు ఇసుక దందాలు చేసేటోని కాదు. నాకున్న చిన్న దందా ఉన్నది, అది మంచిగా అధికారికంగా అది కూడా నేను చేస్తలేను. నా పిల్లలు పెద్దగా అయిపోయారు. మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆటో వాలాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పలువురు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కారణంగా తమకు ఉపాధి కరువైందన్నారు. 2 పూటల ఆటో నడిపితేనే తమ కుటుంబాలు గడుస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో తాము రోడ్డున పడ్డామని వాపోయారు. రోజుకు 100 రూపాయల ఆదాయం కూడా రాకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే అటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో అందులోని మహిళలు ఆటో డ్రైవర్లతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. గుండి గోపాలరావుపేట ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి మాకు తెలంగాణలో కూడా ఈ వరదాకి ప్రాబ్లం లేవు కాబట్టి మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికి మాకు ఇబ్బంది అవుతుంది. మా బతుకు ధర వెళ్తలేదు, తినేదానికి తిండి లేకుండా ఇల్లు కిరాయి కట్టకుండా ఉన్నాము, స్కూల్ ఫీజు కట్టలేకుండా బతుకుతున్నాము. మాకు కూడా నెలకు 15,000 20,000 పింఛన్ ఇవ్వగలరు, ఇప్పుడు మాకు ఏదో పని చూపెట్టి మాకు ఉద్యోగం ఇవ్వగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటే ఇదే, అంత విషయం మాకు ఏం లేదు. మహాలక్ష్మి పథకం లేవు మేము కాబట్టి మాకు జీవన చూపెట్టారు అంతే కోరుకుంటున్నాము. మా బస్సు గురించి మాకు చూపెట్టారు. అలా బస్సు ఫ్రీ పెట్టినందుకు మాకు అప్లికేషన్ లేదు. మీ బస్సు మీ ఇష్టము కాబట్టి మాకు కూడా బస్సు దారి చూపెట్టారు. రోడ్డు మీద మా బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక ఆటో కాబట్టి కాదు, అన్ని తెలంగాణ ఆటో. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామం చెందిన వాళ్ళ మేము ఆటో యూనియన్ కార్మికులం ఒక 60 మంది ఉన్నాము. మా జీవనోపాధి కూలిపోయింది. మహాలక్ష్మి పథకం కింద బస్సులు పెట్టారు. ఆడు లేడీస్ అంతా వెళ్ళిపోతున్నారు. మా జీవనోపాధి పోయింది. ఇంట్లో ఆడలో కూడా మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువు, రూమ్ రెంట్లు, చదువులు, ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. దయచేసి సీఎం గారు మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసి మాకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నాం. మహాలక్ష్మి పథకాన్ని లేడీస్కి ఫ్రీగా పెట్టి మా ఆటో కార్మికులందరూ రోడ్డు మీద పడ్డాయి. మా కుటుంబాలన్నీ బయట ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా తినడానికైనా మాకు ఏం దొరుకుతలేవు. ప్యాసింజర్లు కూడా ఎక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్లా పెట్టినా ఫ్రీగా మా ఆటోలు కూడా ఫ్రీగానే పెడతాం. మాకేమైనా జీవనోపాధి చూపెట్టాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. నెలపాలన తర్వాత 6 గ్యారంటీ పథకాల అమలుపై కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. పట్టణానికి చెందిన రిపోర్టర్ రాచమడుగు వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు రాచమడుగు సంతోష్రావు తండ్రి కిషన్ రావు గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ పట్టణ నాయకులతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల అమలుపైన ఎప్పటికప్పుడు నిలదీయాలని సూచించారు. అనంతరం ముస్తాబాద్ మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య కుమారుడి వివాహం కొన్ని రోజుల క్రితం జరగ్గా నూతన వధూవరులను కేటీఆర్ ఆశీర్వదించారు. తదుపరి నామాపూర్లో బీఆర్ఎస్ నేత 15 రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కర శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవన్నీ వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. కుటుంబ సభ్యులతో కలిసి బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ సిబ్బంది ఉన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పర్యటించిన ఆయనకు నర్సింగాపూర్ వద్ద ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన పలు వినతి పత్రాలను స్వీకరించారు. ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి నర్సింగాపూర్ వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నీలోజిపల్లి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం నీలోజిపల్లిలోని రామాలయం, హనుమాన్ ఆలయాలలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్తో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనమిచ్చారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. కొదురుపాకలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో ర్యాలీగా బీరప్ప ఆలయానికి చేరుకున్నారు. బీరప్ప, సౌడాలమ్మ, మహంకాళి ఆలయాలలో బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కొదురుపాకలోని గౌడ కులస్తులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వినతిపత్రం ఇవ్వగా బీరప్ప ఆలయ ప్రహారీ గోడ నిర్మాణానికి గొల్ల కులస్తులు వినతిపత్రాన్ని అందించారు. హమాలీ కార్మికులకు భవనం కోసం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపైన నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కుదురుపాక గ్రామం, అదేవిధంగా నీలోపల్లి గ్రామానికి గౌరవనీయులు పెద్దలు వెంకటరామరావు గారు, మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ గారు, మా మాజీ జిల్లా పరిషత్ సభ్యులు శంకరన్న గారు, మా ఎంపీటీ సభ్యులు బాలగోని గౌతమ్ శ్రీనివాస్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరి కోరిక మేరకు ఒకసారి ఈ రెండు గ్రామాల ప్రజలకు నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా అందరినీ కలిసి వీరి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను.
అదేవిధంగా గ్రామ దేవతల ఆశీర్వాదం కూడా తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఈ 2 గ్రామాలలో గ్రామ ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. సాధ్యమైనంత తొందరలో, ఎందుకంటే పెద్ద గొంతెమ్మ కోరికలు కూడా వారు చెప్పిన చాలా చిన్న సమస్యలు, సాధ్యమైనంత తొందరలో ఎంత తొందర వీలైతే అంత తొందర ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నన్ను మరొకసారి ఆశీర్వదించిన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన మా కుదురుపాక గ్రామ ప్రజలందరికీ, మా నీలోజిపల్లి గ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991లో నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలి అమరులైన సీఐ యాదగిరి, ఎస్ఐ జాన్ విల్సన్ 32వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. ఎస్ఐ జాన్ విల్సన్ హుస్నాబాద్ లో కొద్ది కాలమే పనిచేసినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎస్ఐ మహేష్ గుర్తు చేశారు. ఆయన అమరుడై 32 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జాన్ విల్సన్ జ్ఞాపకార్థం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గొప్ప విషయమన్నారు. తర్వాత తరాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏం చేసిందనేది తెలియజెప్పడం కూడా, వాళ్ళు చేసిన పనులని అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేసినా గుర్తు చేయడం కూడా ఒక మంచి పనులు. జాన్ విల్సన్ ట్రస్ట్ వాళ్ళు అట్లనే పేదవాళ్ళకి చీరలు పంచడం కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో చాలా ఇంకా మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి. ఆయన అంటే పబ్లిక్ అంటే మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది తను ప్రజల మనిషి. యాక్చువల్ ప్రజల కోసం అని చెప్పేసి తన విధిలో భాగంగా పోయి అలా కావడానికి చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు టార్గెట్ ఉంటే ఎస్పీ ర్యాంక్లో ఉంటుంది. ఒక మంచి ఆఫీసర్ మనం కోల్పోయాం. అదే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న సామాజిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, సో దానికి తను అంటే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం తమను శ్రమదోపిడీకి గురి చేస్తుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హై పవర్ వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ వెంటనే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య ఆధ్వర్యంలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతకాలం నుంచి వేతనాలు పెంచకుండా తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో పలుమార్లు చర్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు హై పవర్ వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా, మైన్స్ నుండి పవర్ ప్లాంట్ కానీ, ఇక్కడ క్రెషర్ నుండి లోడింగ్ వరకు కానీ, డైరీ ఫామ్ కానీ, లోకల్లో పనిచేసే కార్మికులు, సివిల్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు గతంలో 10 మంది పనిచేసే వర్క్ని వీళ్ళు 2 పనిచేస్తూ ఉన్నారు. ఇంత పని ఒత్తిడి పెరిగినా, ఇంత పని భారం పెరిగినా వాళ్ళు రావాల్సిన డిమాండ్ల పైన ఇలా కనీస వేతన చట్టం వచ్చిందని చెప్పని కేంద్రం నుంచి అమలైందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కనీస వేతన చట్టం అనేది అమలు విషయంలో లేదు. ఇలా మైన్స్లో పనిచేసే కార్మికులు మైన్స్లో పనిచేస్తారు, కొంతమంది ఓపెన్ సర్వీస్లో చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డిమాండ్ల పైన అన్యాయమే. ఇక్కడ ఏదో బోనస్ అయినా, రేట్లు అయినా, బేసిక్ అయినా ప్రతి దానిపైన అన్యాయం చేస్తున్నారు. కనుక మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే బేసిక్లు గతంలో ఏ విధంగా తెచ్చిండ్రో 80 మందికి బేసిక్లు ఇవ్వడం జరిగింది. ఆ 80 మంది బేసిక్లు ఇవ్వాలని, అదేవిధంగా 150 మంది కాంట్రాక్ట్ వర్కర్సు సెమీ స్కిల్ టు స్కిల్ చేయాలని, స్కిల్ నుంచి వెళ్ళి హై స్కిల్ చేయాలని చెప్పని, అన్స్కిల్ నుంచి సెమీ స్కిల్ చేయాలని, కొంతమంది కార్మికులని ఎర్రమట్టిగా దాదాపు 15,000 సంవత్సరాలకి వెళ్ళి పనిచేసిండ్రు. ఆ కార్మికులకు ఈఎస్ఐపీఎఫ్ ఉండి కూడా వాళ్ళను డ్యూటీలో తీసుకోవడం లేదు. అదేవిధంగా చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు అవుట్ సోర్సింగ్లో ఇలా వర్కర్గా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా రెగ్యులర్ ఈఎస్ఐపీఎఫ్ ఇవ్వాలని, ఎందుకంటే ఈ దుమ్ము ధూళి భూములు కోల్పోయి బ్లాస్టింగ్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 20వ వార్డులో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 7 డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 3 శాఖల అధికారులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు
మరి కేంద్ర ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు ఎవరు, మరి ఏ విధంగా మరి లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అర్హులు అనే విషయాన్ని మరి పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మరి యంత్రాంగం ఎవరు అని చెప్పి మాకు ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కేవలం ఈ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నేను నిర్వహిస్తున్నాను. దాదాపు 17 శాఖలు ఇక్కడ హాజరు కావాల్సినటువంటి ఈ కార్యక్రమంలో కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వారు, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, సివిల్ సప్లై వారు మాత్రమే అటెండ్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ముగించే దిశగా మరి జిల్లా అధికార యంత్రాంగం ఒక కొత్త ఒరవడికి సృష్టించి మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క మరి ఈ ప్రజల్లోకి వెళ్లకుండా మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి మాకు అనిపిస్తూ ఉంది. కనుక మరి వెంటనే ఈ యొక్క కార్యక్రమంపై వేములవాడలోని హోమ్ టౌన్ ఫ్యామిలీ రెస్టారెంట్ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రెస్టారెంట్ నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులోనూ పట్టణ ప్రజలకు ఇదే తరహా సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం మొట్టల మహేష్, మొట్టల వినయ్ వినోద్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీటీఎం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కార్యదర్శి ఎల్లయ్య రుక్మిణితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. गणपति श्री संसद्यो जातं प्रपद्यामि अवतारम् अवश्योतारम् भवानि जानम् दिव्यतानुग्रहता फलसिद्ध्यर्थानां दिव्यांताभ्यो नमो नमः. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల మధ్యలోనే జీవించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. నేనేమో అందరు వాడిగా ఉండాలనుకుంటున్నా, అందరికి కావాలనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్యని కదా ఒక్కటే పని అయిపోతే బాగుంటుంది చెప్పంటే అది తెలిసిన రోజు మిగతా వాళ్ళు బాధపడుతుందని చెప్పాలనుకున్న సందర్భంతో కొంచెం కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోదన్న మాట ఈ సందర్భంగా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి వాడిగా ఉండాలన్నప్పుడు నేను తీసుకున్నా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఎన్నికలప్పుడు నేను తీసుకొని ముందుకు పోయిన పరిస్థితులన్నీ మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. నీ ఆశీస్సులు అందినాయి, ఆ రాజన్న ఆశీస్సులు అందినాయి, ప్రజలే దేవుడు అనుకున్న ప్రజల ఆశీస్సులు కూడా అందినాయి. చక్కటి తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ప్రకారం ముందుకు పోయే క్రమంలో మీరు ఈరోజు పిలిచి సన్మానం చేస్తే ఇది బరువుగానే భావిస్తున్నాను. ఈ బరువు అంటే ఓ రకంగా ఈ సన్మానం స్ఫూర్తిగా భావించవచ్చు, మరొకరికి స్ఫూర్తిగా రేపు నేనంటూ ప్రజా జీవితంలో విధంగా ముందుకు వెళ్తే నాకు ఇలాంటి సన్మానం. గ్రామ పంచాయతీల అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇదే ఆశతో కొందరు ప్రజా ప్రతినిధులు అప్పు తెచ్చి మరికొందరు సొంత డబ్బులతో తమ గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ₹1 కూడా విదల్చలేదు. దీంతో ఏం చేయాలో తెలియక సర్పంచులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. జనవరి నెలతో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోకపోతుందా అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవంగా సర్పంచులతో సహా పాలక వర్గాన్ని ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ₹5 లక్షల నజరానా ప్రకటించింది. దీంతో అనేక గ్రామాల్లో ప్రజలంతా కలిసి గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకగ్రీవంగా సర్పంచులతో పాటు పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు.
ఒక్కో ఊరిలో 2, 3 అంతకంటే ఎక్కువ మంది కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెంచుకొని పోటీకి సిద్ధమయ్యారు. ఆ ఊరు జనమంతా కలిసి ఏకగ్రీవ ఎన్నికకు పోటీలోని అభ్యర్థులను ఒప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంతో గ్రామంలోని కొన్నైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 106 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లిలో 13, జగిత్యాలలో 37, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 చొప్పున ఏకగ్రీవ పంచాయతీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల సాయంతో కొన్ని ఏకగ్రీవ గ్రామాల్లో అత్యవసర పనుల నిర్వహణకు పాలకవర్గాలు తీర్మానం చేయగా అప్పో సప్పో తెచ్చి పనులను కూడా పూర్తి చేసి ప్రభుత్వం నగదు ప్రోత్సాహం కోసం నిరీక్షిస్తున్నారు సర్పంచులు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకి 10 లక్షల రూపాయలు ఇస్తామని వరకు రాలేదు. దాదాపు మేము కూడా 4 సంవత్సరాల 11 నెలల టైం అయిపోయింది. కావున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇక మాకు నెల 15 రోజులు ఉన్నది కాబట్టి ఇప్పటికన్నా 10 లక్షలు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామము అభివృద్ధికి 10 లక్షలు అయితే వాడుకోవడానికి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా గ్రామ పంచాయతీలను కొత్త జీపీలను ఆలోచించి కొంచెం డెవలప్ కోసం ఆర్థికంగా కొంచెం నిధులు విడుదల చేసి కొత్త జీపీలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఈనాడు మాసం అయినాం 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. మాకు 10 లక్షల రూపాయలు రాలేదు. అందులో ఇంకా కొన్ని పనులు కూడా పెండింగ్ పడ్డాయి. పనులు చేసినాం. పశున వాటికల్లో కొన్ని డబ్బులు కూడా ఖర్చు అయినాయి. ఆ డబ్బులు రాలేదు. మాకు ఈ 10 లక్షలు ఇత్తనం కూడా రాలేదు. మాకు కూడా ఇప్పుడు 10 కాలం కూడా అయిపోతుంది 31 వరకు. ఇంతవరకు మాకు ఏం అందలేదు. సొంతం గ్రామ పంచాయతీ వెళ్ళినాం. 5 లక్షల ఖర్చు పెట్టుకున్నాం. బాగా అయినాయి. దయచేసి అవి రావాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2024 జనవరితో ముగియనుంది. తిరిగి ఎన్నికలను కూడా జనవరిలోనే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ₹1 కూడా విడుదల చేయలేదు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పలుమార్లు సర్కారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గ సభ్యులు ప్రభుత్వం డబ్బులు ఇస్తే తీసుకుంటామనే భావనతో పనులు పూర్తి చేయగా మరికొందరు పనులను మధ్యలోనే నిలిపివేశారు. కొన్ని చోట్ల అసలు డబ్బులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టక గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఆ 10 లక్షలు కూడా లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు పాత పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇది కూడా లేదు. ఇది కూడా ఇస్తారా ఇయ్యరా? మాది కొత్త గ్రామ పంచాయతీ అయింది, దానికి అభివృద్ధి చేస్తాం. కొత్తగా ప్రభుత్వం వచ్చింది, అది కూడా ఇస్తారా ఇయ్యరా? మాకు మేము అభివృద్ధి చేసుకుంటామంటే అది మాది ఇప్పటి 20 రోజులు అయితే అయిపోతుంది. మా కూడా కొత్త గవర్నమెంట్ ఇస్తారా ఇయ్యరా? గత ఎన్నికల సమయంలో మన జిల్లాలో 13 గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయి ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. దానికి సంబంధించిన ఇన్సెంటివ్లు ఇప్పటివరకు ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉన్నవి. సో మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా 266 గ్రామ పంచాయతీలు 13 మండలాల్లో పరిపాలనలో ఉన్నవి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన వచ్చే జీపీ ఎన్నికల్లోపు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం అందిస్తుందని సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సర్కారు చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.